కాయ్ రాజా కాయ్ 10కి 10 10కి 10 కాయ్ రాజా కాయ్ 10కి 10 10కి 10 నీ పేరు మాధవ కాయ్ రాజా కాయ్ అమ్మాయి 10 రూపాయలు నాదే నీ పేరేంటి శంకర్ గౌడ్ కాయ్ రాజా కాయ్ కాయ్ రాజా మావాడే గెలుస్తాడు ఇదిగో 10 రూపాయలు మావాడే గెలుస్తాడు 20 రూపాయలు మావాడే గెలుస్తాడమ్మా అచ్చి ముందు డబ్బు పెట్టవయ్యా పొగరెక్కులాగా ఉంది ఓయ్ కాయ్ రాజా కాయ్ బస్తీ మే సవాల్ ఇదిగో 20 రూపాయలు వస్తే 40. ఒరే గడ్డం పందెం కట్టక ముందే నీకు డబ్బు కావాలా పేరేంటి శేఖర్ రాస్కా చావు గిరాకి ఏ పాపా డబ్బు మాత్రం తీసుకుంటున్నావు మనిషేడే ఓయ్ సోంబేరి పందెం కట్టు ముందు అతను వస్తాడు గాని పేరేంటి పాపారావు వెళ్ళు వెళ్ళు షీలా ఇది నీకు నచ్చిందో లేదో చెప్పు ఆ బట్టల కొట్లో అందమైన అమ్మాయి బొమ్మకి ఈ చీర కట్టారు అది చూడగానే నువ్వే గుర్తుకొచ్చావు ఆ చీరే కావాలని పట్టుబట్టి మరీ కొన్నాను అయ్యో ఏమండి ఆ బొమ్మేమైంది చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది మీ వాడొస్తాడంటావా ఓయ్ నీకు విషయం తెలుసా విజయ్ నన్ను చూడకుండా ఉండలేడు ఏమే నీ సంగతి తర్వాత చూస్తాను ముందు వాడి పని పట్టాలి షీలా మొదటిసారిగా నన్ను చూసినప్పుడు నువ్వేమనుకున్నావు నువ్వు పెద్ద బుద్ధుడు అనుకున్నాను బుద్ధుడంటే దద్దమ్మనా చచ్చా అలాంటిదేం లేదు కల్లా కపటం తెలియనివాడు అనుకున్నాను ఇప్పుడేమనుకుంటున్నావు ఇప్పుడా పెద్ద రొమాంటిక్ హీరో అనుకుంటున్నాను అంతకు మించి ఏమనుకుంటున్నావు ఈ హీరోని ఎప్పుడూ నా హృదయంలో పెట్టుకుని పూజించాలి అనుకుంటున్నాను కేవలం పూజేనా ఇంకేమీ లేదా ఇంకేం కావాలి ఏంటి మందులో డబ్బులు తీసుకుని పాకెట్లో తోసుకుంటున్నావే నా పాకెట్లో పెట్టుకుంటే నీ పాకెట్లో పెడతారా చూడు మోహం దగ్గరకు రా చెప్తాను పాట పాడతారా ఎందుకయ్యా ఏం లేదు ఇద్దరు దగ్గరైపోయారు కదా ఆ తర్వాత అలవాటు ప్రకారం పాట పాడతారు కదా ఒకవేళ పాడేమే అనుకో నీకేంటట ఈ పార్క్ వాచ్మన్ ఇప్పుడే నేను మొక్కలకు నీళ్లు పోసొచ్చా మీరు పాట మొదలెట్టారంటే మీరు ఎగురుకుంటూ గెంతుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా మొక్కలు తొక్కేస్తారేమో అని నాన్సెన్స్ నేనెందుకు మొక్కలు తొక్కుతాను అది కాదమ్మా పోయిన వారం మీరాగే ఓ జంట వచ్చి ఇక్కడ మొక్కలను ఎరగొట్టుకొని వాళ్ళ బొడ్లో దోపుకొని డ్యాన్స్ ఆడుకుంటూ వెళ్ళారు ఆ తర్వాత మా ఆఫీసర్ వచ్చి నన్ను డ్యాన్స్ ఆడించారు వస్తే ఓడిపోతానని భయపడి ఎక్కడో దాక్కున్నాడు కదూ ఓయ్ భయపడి దాక్కోవడానికి మా విజయ్ నీలాగా వెదవ కాదు పంపిస్తావా లేదమ్మా షీలా నీతో మాట్లాడుతూ ఉంటే నాకు సమయమే తెలియడం లేదు అవునండి 5:30 అయింది అయ్యో ఎంత 5:30 రేఖ ఏమండి నన్ను క్షమించవయ్యా కావాలంటే నీ డబ్బు నాకు తిరిగి ఇచ్చేస్తాను ఇదిగో తీసుకో నాకు డబ్బు వద్దు ముందు ఫైట్ జరగాలి నేను చూడాలి అదంతా కుదరదు ఇప్పుడు ఫైట్ జరగాల్సిందే సార్ గొడవ చేయకుండా డబ్బు వెనక్కి తీసుకోండి అయ్యా కట్టిన డబ్బు తిరిగేలా తీసుకుంటాం ఏం చేయమంటావయ్యా కట్టిన డబ్బులకి డబ్బులు ఇయ్యి అప్పుడు వెళ్ళిపోతాం మేము మిమ్మల్ని దోచుకోవడానికి నేను వచ్చాను దోసుకోవడానికి వచ్చావా ఇప్పుడు తీసుకెళ్ళి లోపల పడేస్తాం ఎవరు దోసుకుంటారు చూద్దాం మీరు చేస్తున్న పని బాగాలేదు నన్ను వదిలేయండి
చావా రైట్ అమ్మయ్యా. విజయ్, నేనక్కడ పందెం కట్టి సవాల్ చేసి అరుపు మీద అరుపు అరుస్తూ ఉంటుంటే నువ్వెక్కడికి వెళ్ళావు? అదేం లేదు, షీలా నాతో మాట్లాడుతూ ఉంటే నేనవన్నీ మర్చిపోయాను. నాకు టైమే తెలియలేదు. తను మాట్లాడుతుంటే అలా ఎంతసేపైనా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. తనని చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతాను. అలా ఎందుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం కూడా నన్ను చూడకుండా తను ఉండలేదంటే నమ్ము. రేఖ, నీకు నిజం తెలుసా? తనకు నేనంటే చాలా ఇష్టం. అయితే అందుకు నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా? అవును, తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.